ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీ మధ్యలోనికి వీడియో పూర్వకంగా రావడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ సమాజంలో క్రైస్తవులు చాలా గలిబిలి అనేది ఏర్పాటైంది. చూస్తున్న పరిస్థితులను బట్టి, చూస్తున్న సంగతులు బట్టి క్రైస్తవ యొక్క ఈ సమాజంలో చాలా గలిబిలి అండి, చాలా గందరగోళాలు. ఈ గలిబిలి బట్టి, గందరగోళాలు బట్టి కొంతమంది విశ్వాసము చల్లగిల్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న ఈ గలిబిలిని బట్టి ఆనాడు యేసు ప్రభువారు తన శిష్యులతో కొన్ని మాటలు చెప్పారు. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ అన్నాడు, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జరుగుతున్న ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న గందరగోళం గురించి ముందుగా యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడాడండి. ఏమంటున్నాడు అని అంటే, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదరు. ఎవరి నామమును పెట్టి? నా నామము నిమిత్తము, యేసు ప్రభువు యొక్క నామము నిమిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక ప్రవీణ్ పగడాల గారి మరణము కానుంచి ఇప్పుడు దాకా ఎన్నో గందరగోళాలండి, ఎన్నో క్రైస్తవ సమాజంలో ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో గందరగోళాలు మనకు కనబడుతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. హల్లెలూయా. సకల జనుల చేత ద్వేషించబడతారని యేసు ప్రభువు ముందే చెప్తున్నారు. నా నామము నిమిత్తము మీరు ద్వేషిస్తారు. ఈ లోకంలో సకల జనులు అంటే ఈ లోకంలో ప్రజలందరూ మిమ్మల్ని నిందల పాలు చేస్తారు, అవమానాల పాలు చేస్తారు, మిమ్మల్ని చంపుతారు అని యేసు ప్రభువు ముందుగానే చెప్తున్నారు. అయితే 10వ వచనం అన్నాడు ఆయన, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. హల్లెలూయా. ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న గందరగోళాలు బట్టి అన్నాడు, అనేకులు అభ్యంతరపడి. ఇప్పుడు జరుగుతున్న యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే చాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అభ్యంతరాలు చెప్పుకుంటున్నారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళ మంచోళ్ళు కాదంటే వీళ్ళు మంచోళ్ళు కాదంటే వాళ్ళు అలా చేశారంటే వీళ్ళు అలా చేశారంటే వీళ్ళు అని చెప్పుకుంటున్నారు. అందుకని అన్నాడు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అనేకులు అభ్యంతర పడతారు. దేన్ని బట్టి? నా నామము నిమిత్తం మీరు ఎప్పుడైతే జనుల చేత శ్రమలు పాలవుతారో, నా నామము నిమిత్తం ఎప్పుడైతే జనులు మిమ్మల్ని నిందిస్తారో, అవమానపరుస్తారో, మిమ్మల్ని చంపుతారో, అప్పుడు మీ మధ్య ఏమవుతుందంటే అనేకులు ఈ జరుగుతున్న పరిస్థితులు బట్టి, ఈ జరుగుతున్న గందరగోళాలు బట్టి మీరు అభ్యంతర పడతారు అంటున్నాడు. ఇంకా అన్నాడు, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. అంటే మనలోనే మనం అప్పగించుకుంటాం, మనలోనే మనం ద్వేషించుకుంటాం. అంటే వాళ్ళు అట్లా, వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదని అనుకుంటా. ఈ లోపల ఏం జరుగుతుందంటే అన్నాడు, ఇది జరిగిన తర్వాత అనేకులై అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో, మనం ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు అభ్యంతరాలు చెప్పుకుంటామో, మనం ఎప్పుడైతే ఒకరు అప్పగించుకుంటామో, మనల్ని అప్పగించుకుంటున్నాం అండి. ఈరోజు క్రైస్తవం అన్యుడు చేయట్లా, మనమే వాళ్ళకి అప్పగించుకుంటున్నాం.
మనల్ని మనమే వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నాము. ఇది జరగటం వల్ల మనలోకి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తున్నారంట. ఇదిగో దేవుడు నాకు కనపడ్డాడు, ఇదిగో దేవుడు నాకు ఇది చేయమన్నాడు, ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడాలి, మీకు ఇది చేయమని అది చేయమని దేవుడు నాతో వచ్చి చెప్తున్నాడు, దేవుడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడాలి, లేకపోతే కళల ద్వారా నాతో మాట్లాడాలని మన చేస్తున్న ఈ పరిస్థితులు బట్టి మనం ఒకరి మీద ఒకరు అప్పగించుకోవడం వల్ల, ఒకరి మీద ఒకరు మనము అభ్యంతరాలు చెప్పుకోవడం ద్వారా ఈ యొక్క క్రైస్తవ సమాజంలోనికి అనేకులంటే అబద్ధ ప్రవక్తలు వస్తున్నారట. అక్కడ అన్నాడు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఈరోజు చూసుకున్నట్లయితే అనేక పాస్టర్లు మోసపరుస్తున్నారు. ఎందుకంటే మనం కొన్ని దాంట్లో మనం అభ్యంతరపరచుకోవడం ద్వారా మనము ఏంటి అప్పగించుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొంతమంది అబద్ధ ప్రవక్త మనలోకి చొరపడి కొన్ని ఆశలు చూపించి ఇక్కడ దేవుడు ముందే చెప్తే పలువురిని మోసపరిచేదారు. పలువురిని ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది పాస్టర్లు మేము నీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే మేము నీకు ఇది చేపిస్తాం, లేకపోతే మీకు మీ సేవ అభివృద్ధి చేయడానికి ధనాన్ని ఇస్తాం, లేకపోతే విధవరాలకు అయ్యేస్తాం ఇస్తాం అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి అక్కడ అన్నాడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అందుకనే కొంతమంది దైవ సేవకుల్ని, కొంతమంది పాస్టర్లను మోసపరుస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే మనం ఒకరి మీద ఒకరు అభ్యంతరాలు చెప్పుకోవడం ద్వారా, ఒకరి మీద ఒకరు మనం అప్పగించుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎదుటి వాడికి అవకాశం అనేది దొరుకుతుంది. ఎదుటి వాడికి మనమే వాళ్ళకి క్లూ ఇస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని కూడా మీరు పక్కన పెట్టి 13వ వచనం అన్నాడు అక్రమం విస్తరించడం చేత అనేకులు. ఇక చూసారా, ఇప్పుడు అక్రమం అంటే ఇక అక్రమం విస్తరించింది, అన్యాయం విస్తరిస్తుంది. ఇది జరగటం వల్ల ఏమవుతుందంటే ఈ లోకంలో అన్యాయం అనేది ఇక వీళ్ళే ఉందిలే, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేలే, వీళ్ళు కూడా మోసాలు చేసే వాళ్ళేలే, వీళ్ళు కూడా అబద్ధాలు ఆడే వాళ్ళేలే, వీళ్ళు కూడా డబ్బుకి లోపడే వాళ్ళేలే అని ఆలోచనలు రావటం వల్ల అక్కడ ఏమవుతుందంటే అక్రమం అనేది విస్తరించడానికి అవకాశం వస్తుంది. అక్రమం విస్తరించుడు చేత అని అన్నాడు అనేకులు ప్రేమ అనేది చల్లారిపోతుందంట. ఇవన్నీ చూసి 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 ఇక జనాల్లో ఏమైపోతుందంటే ప్రేమ అనేది చల్లారిపోయింది. ఇక చిరాకు వచ్చేసింది జనాల్లో కూడా. అరే అన్ని దాంట్లో జరుగుతున్నట్లు వీళ్ళకి కూడా జరుగుతుంది అని ఇక జరుగుతున్న పరిస్థితులు బట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ప్రేమ జల్లారిపోయి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే కాడికి వచ్చింది, ఒకళ్ళనొకళ్ళ మాటల చేత దూషించుకునే కాడికి వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు వీటన్నిటిని పక్కన చేపెట్టి ఏమన్నాడంటే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. ఎవరైతే అంతవరకు సహిస్తారో, ఎవరైతే అంటే యేసు ప్రభువు వచ్చేంత వరకు తన రక్షణ తను కాపాడుకుంటాడో, తన భక్తిని తను కాపాడుకుంటాడో, తన విశ్వాసాన్ని తను కాపాడుకుంటాడో వాడే రక్షించబడతాడంట అంతం వరకు. ఎందుకనంటే ఈ అబద్ధ ప్రవక్తలు వస్తారు, అక్రమం పెరిగిపోద్ది, ప్రేమ జల్లారిపోద్ది. ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు అభ్యంతరపరుచుకోవడం ద్వారా, ఒకళ్ళని ఒకళ్ళని అప్పగించుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్రమం అనేది విస్తరిస్తుంది. అబద్ధ ప్రవక్తలు మనమే లేపుతున్నాం, వాళ్ళు మనలోకి వచ్చేసి మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు బట్టి వాళ్ళు మనల్ని క్యాచ్ చేసుకొని దాంట్లో బుట్టలో పడి వేస్తున్నారు. ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే అక్రమం అనేది విస్తరిస్తుందండి, అన్యాయం అనేది, అసత్యం అనేది విస్తరించడం చేత ఇక జనాల మధ్యలోకి ఏమైపోతున్నారు ప్రేమ అనేది చల్లరిపోతుంది. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్పండి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మీరేం చేయాలంటే అంతం వరకు సహించండి, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. కాబట్టి చివరి వరకు మనం సహించుకోవాలి. వస్తున్న ఈ శ్రమలే కానీ ముందుగానే చెప్పాడు కదా దేవుడు ఏమన్నాడు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతాడని ఆ రోజే దేవుడు చెప్పాడు కదా. ఇంకా మనం ఎందుకు అభ్యంతరపడాలి, మనం ఎందుకు ఒకరినొకరిని అప్పగించుకోవాలి? దేవుడు ముందుగానే చెప్పాడు కదా.
అనేక జనులు మిమ్మల్ని ద్వేషిస్తారని, అనేక జనులు మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తారని, అనేక జనులు, సకల జనులు అందరు మిమ్మల్ని చంపుతారని యేసు ప్రభువు ఎప్పుడో మనకి చెప్పినప్పుడు ఎందుకు మనం అభ్యంతర పడాలి? ఎందుకు మనం ఒకరిని అప్పగించుకొని వేరే వాళ్ళకి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి ప్రియమైన దేవుని సమాజమా, సేవకులారా, పాస్టర్లారా, ఇప్పటికైనా గమనించండి, మనం జాగ్రత్త పరుచుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువు త్వరగా రానే ఉన్నాడు అండి. దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చే ముందు విశ్వాసమును కనుగొందునా అంటున్నాడు. కాబట్టి వీటన్నిటిలో మనల్ని బట్టి ఏమవుతుందంటే అక్రమం విస్తరించడం చేతగా ప్రేమ అనేది చల్లారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సేవకులారా, మనందరం కూడా యేసు ప్రభువు ఏమన్నాడు? అంతవరకు సహించుకోండి, అంతవరకు ఓర్చుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. కింద అంటున్నాడు ఇంకా చూసుకున్నట్టయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడు నటు తర్వాత అంతము వచ్చును. ఇది చేయడం ద్వారా ఈ లోకంలో వాళ్ళందరికీ స్వార్థ అందించబడిన తర్వాతే అంతం వస్తుంది. కాబట్టి మనం సహించుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఎటు కూడా మన విశ్వాసం నుండి కదిలిపోకుండా, మన భక్తి జీవితం నుండి మనం కదిలిపోకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ యేసు ప్రభువు వచ్చేంత వరకు మనము సహించుదాం. కాబట్టి ఎవరు కూడా జంకవద్దు, ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు కూడా వేరే వ్యక్తికి, వేరే వాళ్ళకి మనము అవకాశాన్ని ఇవ్వద్దు.